హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎల్ఈడి లైటింగ్ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఈరోజు అంటే ప్రీవియస్ వీడియోస్కి ఈరోజు వీడియోకి కొంచెం బ్రైట్నెస్ అయితే ఉందో అది మనం నిన్న అన్బాక్సింగ్ చేసిన ఎల్ఈడి లైట్ ఈరోజు యూస్ చేస్తున్నాను. యూస్ చేయడం వల్ల మన వీడియో ఇంత బ్రైట్గా వస్తుంది. ఓకేనా, అది మ్యాటరు. పర్లేదు, వర్త్ అనిపిస్తుంది. వీడియో డిఫరెన్స్ ఏముందో మీరు చెప్పండి నాకు. నిన్నటి వీడియోకి ఈ వీడియోకి ఏంటి డిఫరెంట్గా ఉందా లేదా, ఆ వీడియో ఈ వీడియో ఎలాగుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. అన్న పర్వాలేదు, లైటింగ్ ఓకే, వాయిస్ చాలామంది చెప్పారు అసలు ఎవరో బాబు నువ్వు మైక్ యాడ్ పెట్టుకుంటున్నావు వినిపించట్లేదు అంటున్నారు. అసలు మైక్ వినిపించడం అంటే అది ఎక్కడ పెట్టినా అలాగే వస్తుంది. నేను ఈ వీడియో తీయక ముందల 15 చోట్ల పెట్టుకొని నేను మాట్లాడుకుని వీడియో రికార్డ్ చేశా. హాయ్ 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 అనుకుంటూ వీడియో రికార్డ్ చేశా. సో అది మైకే, దాని కెపాసిటీ అంత. అది ఏం చేస్తుందిరా బాబు మైకు అంటే 100%లో 70% వాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. యాక్చువల్ ఫ్యాన్ తిరుగుతుంది, బయట వర్షం పడుతుంది, 2 o'clock అవుతుంది, నైట్ 2 o'clock వర్షం పడుతుంది విజయవాడలో. ఓకేనా, ఆ సౌండ్స్ ఏం రాకుండా అది కొంచెం 70% వర్క్ చేస్తుంది. నా వాయిస్ కూడా వినిపించకుండా 100% వర్క్ చేస్తుంది అది. ఓకేనా, అది మైక్. ఆ కంపెనీ చెప్పాక ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇది మైక్ అనేది ఈ కంపెనీ కొన్నా, 700 పెట్టుకున్నా, అసలు పనిచేయట్లేదు. కొనమాకండి. నా సజెషన్ ఏంటంటే అసలు కొనమాకండి. ఇది వరస్ట్ ఉంది. అదేదో చిన్న చిన్న ఫోన్లలో మైక్స్ ఉండేది చూసారా, ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని, అవి బెస్ట్ అనిపించింది నాకు దాని మీద కన్నా. ఈ ఎల్ఈడి లైట్ అయితే బాగుంది, బట్ దీంతో వచ్చేసరికి తలనొప్పి ఏంటంటే ఎక్కడికక్కడ జాయింట్లు ఉన్నాయి దీనికి. ఎల్ఈడి లైట్కి స్టాండ్ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళుకు ఒక జాయింట్ ఉంది, రాడ్కి ఒక జాయింట్ ఉంది, ఎల్ఈడి లైట్కి ఒక జాయింట్ ఉంది, ఫోన్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక రాడ్ లాంటిది ఉంది, దానికి ఒక జాయింట్ ఉంది. అంటే అడ్జస్ట్మెంట్ల పరంగా అయితే బాగుంది. మన అడ్జస్ట్మెంట్స్ అలా చేసుకోవాలి, ఎంత హెడ్లు పెట్టుకోవాలి, దేన్ని లాగాలి, దేనికి అని చెప్పి జాయింట్లు దానికి ఉపయోగపడుద్ది. కానీ మనం ఇలా సిట్టింగ్గా కూర్చొని ఒకే పాయింట్లో పెట్టుకొని వదిలేయడానికైతే ఇన్ని జాయింట్ అన్నెసెసరీ అనిపించింది నాకు. కానీ లైటింగ్ మాత్రం బాగుంది. దీంట్లో వచ్చేసరికి మనకి ఇంకో థింగ్ ఏంటంటే డిఫరెంట్ లైట్స్ ఇచ్చాడు. ఇదొక కలర్ లైట్, ఇదొక బ్లూ కలరు, ఇది వైట్ కలర్, ఇంకొకటి సిమెంట్ కలర్ లాగా వస్తుంది. 3 లైట్లు ఇచ్చాడు. డిఫరెంట్ లైట్స్, 3 లైట్స్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనం ఛార్జింగ్ కేబుల్కైనా కానీ అటాచ్ చేసుకొని ఛార్జింగ్ లాగా పెట్టుకోవచ్చు, లేదా పవర్ బ్యాంక్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగ ఇచ్చాడు. నైస్, బాగుంది. 550 రూపీస్కి ఇది వర్తబుల్ అనిపించింది నాకు. తీసుకున్న ఐటెంలో తెలిసిన దగ్గర 3 ఐటెం తీసుకున్నా. 3 ఐటెంలో ఈ రింగ్కి ప్రిఫర్ చేసింది పోయింది. స్టాండ్ అదే సెల్ఫీ స్టిక్ కొడుకున్నా. సెల్ఫీ స్టిక్ మనలాంటి వాళ్ళకి వేస్ట్. ఇలా కూర్చొని మాట్లాడేసి చెప్పే వాళ్ళకైతే అంత నెసెసరీ కాదు అది. బయట ఎవరైనా లాగ్స్ అవి చేస్తుంటే చూసారో వాళ్ళకైతే బాగుండిద్ది. మనకైతే అంత ఇంపార్టెంట్ ఏం లేదు సెల్ఫీ స్టిక్ వల్ల. ఈ మైక్ వల్ల కూడా ఉపయోగం ఉంది మైక్ వల్ల, బట్ మనకి ఉపయోగపడట్లేదు ఈ మైక్. ఓకేనా, ఎల్ఈడి లైట్ అయితే బాగుంది. అది ఎన్ని రోజులు పనిచేసిద్దో, ఎంతకాలం పనిచేసిద్దో చూడాలి. ఓకే, ఇది ఈరోజు జరిగింది. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్గా నాకు అంటే 30% కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఓకే, మాట్లాడుతున్నాను, వీడియో తీయగలుగుతున్నాను. బట్ ఇలాగ కాదు, దీనికన్నా చాలా యూట్యూబ్కి చాలా ఉంది. ఏంటిది ఏమున్నాయంటే యూట్యూబ్లో మన వీడియో తీసింది రీచ్ అవ్వాలన్నా, జనాల్లో ఎక్కువ పబ్లిసిటీ అవ్వాలన్నా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా కానీ ఆ రోజు టాపిక్, ఆ రోజు ట్రెండింగ్లో ఏదైతే వీడియోలు ఉన్నాయో దానికి రెఫరెన్స్గా వీడియోస్ తీస్తేనే అది ట్రెండింగ్లోకి వెళ్తున్నాయి వీడియోస్. ప్లస్ దీనికి ఎస్సీఓ ఉండిద్దంట, కీబోర్డ్స్ అని ఉంటాయంట, థంబ్నెయిల్స్ ఉంటాయంట, హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సబ్జెక్ట్ చెప్పారు కొంతమంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి పాయింట్లు. సో మనం ఇంకా ఎడిటింగ్, మధ్యలో సౌండ్స్ రావడాలు, ఇవన్నీ చాలా పాయింట్లు ఉన్నాయి. మనకి ఇదంతా తెలియదు.
మనం చేస్తుంది దేనికి సంబంధించిన వీడియో నిద్ర పట్టట్లేదు, వీడియోలు చూస్తాం. ఓకేనా? ఆ వీడియోలు చూసే బదులు మనం ఏదో ఒక వీడియో చేసి అప్లోడ్ చేసుకుంటే పోయిద్ది కదా అని చెప్పి వీడియో చేస్తాం. అంతేగాని ఇంత ప్రెజర్ తీసుకుని వీడియోలు చేసేటట్టు కాదు. మేబీ నేర్చుకొని దాని 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 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ట్యాగ్స్ పెడితే ఎలా ఉండిద్ది, కీవర్డ్స్ టైప్ చేసుకుంటే ఎలా ఉండిద్ది, తమ్నేల్ బాగా మంచి తమ్నేల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే తమ్నేల్ అంటే నేను 10 వీడియోలు చూసి ఆ వీడియోలు అన్నీ కలిపి ఒక వీడియో ఇంకో తీసి నేను ఇదే వీడియో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేటట్టు చేసేటట్టు చూస్తా. ఓకేనా? తమ్నేల్కి కానీ లేకపోతే మన టైటిల్ కానీ, వీడియోలకి టైటిల్ పెట్టాలి, సంబంధం లేని టైటిల్ పెట్టకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను సరే జస్ట్ అన్నట్టు పెట్టాలి. అంతేగాని నేను వీడియోలు తీస్తూ అరే ఉన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళికి వెళ్ళారు, దానికి నేను వెనకాల కార్లో వెళ్ళాను అన్న టైటిల్ పెట్టకూడదు. ఓకేనా? అట్టంది కాకుండా అసలు వీడియో సంబంధించిన టైటిల్స్ పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో చేసేటప్పుడు లాంగ్ టైం చూస్తారు. మనం ఏదో డబ్బా కొట్టేటట్టు వీడియో తీసి టైటిల్ వేరేది పెడితే ఆ టైటిల్ ఓపెన్ చేయగానే నా ముఖం చూడంగా వెళ్ళిపోతాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు వీడున్నాడు ఏంటో అని చెప్పి వెళ్ళిపోతాడు. సో అట్లాంటివి కాకుండా అదే సబ్జెక్ట్ ఉంది, అవి నేర్చుకొని దాని మీద కూడా వర్క్ చేద్దాం. ఓకేనా? తర్వాత స్టెప్ ఏంటంటే తర్వాత ఇదే పెద్ద ప్రాబ్లం. మాట్లాడడం కూడా రాదు, వీడియో లెక్కన మాట్లాడడం రాదు, మామూలుగా మాట్లాడడం వచ్చు కానీ వీడియో తీస్తే తగ్గ మాట్లాడడం చేత కావట్లా. సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఏమనుకుంటున్నానంటే అసలు మన వీడియో తీసేటప్పుడు ఒక సబ్స్క్రైబర్ కూడా రావట్లా. ఒక వీడియోకి కొంతమందికి ఏంటంటే 10,000 మంది సబ్స్క్రైబర్లు, 20,000 మంది సబ్స్క్రైబర్లు, ఒక్కొక్క వీడియోకి 50 లైక్లు 30 లైక్లు కొట్టండి నెక్స్ట్ వీడియో తీస్తాను అని చెప్పి అంటుంటారు. మనకేంటంటే మనం చూసేదే 17 మంది వస్తున్నారు. అది రీచ్ అట్లా మనం రెగ్యులర్గా వీడియోలు తీస్తుంటే యూట్యూబ్ అనేది రీచ్ పంపిస్తుంది అని చెప్పి నేను చాలా వీడియోలో చూసాను. అందుకని చెప్పి నేను దాదాపు 4 రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాము, ఇంకా తీద్దనే ఉందాం, మ్యాటర్ ఉన్నా లేకపోయినా అసలు ఏదో టాపిక్ మనమే పెట్టుకొని వీడియోస్ చేద్దామని చెప్పి నేను చూస్తున్నా. అది రీచ్ అట్లా నిన్న 17 మంది చూశారు, మనం 30 మంది చూశారు, అంతమంది 30 మంది చూశారు. 300కి వెళ్ళట్లా, 3,000కి ఇప్పుడు వెళ్ళొద్దు, 30,000కి ఇప్పుడు వెళ్ళొద్దు, 3 లక్షలకి ఇప్పుడు వెళ్ళొద్దు. 30 మంది దగ్గరే స్ట్రగుల్ అవుతుంది. సరే చూడండి, ఫుల్గా చూసారనుకో, వీడియో అనేది ఫుల్గా చూస్తాను. మీరు చూసే ఫస్ట్ ఒక్క వ్యక్తి కూడా ఫుల్గా వీడియో చూసాడంటే అది వీడియోలో ఏదో ఉందని చెప్పి అది ఇంకోటి పంపించిద్ది యూట్యూబ్ ఆల్గరిథం అనేది. ఆడు కూడా వీడియో మొత్తం చూసాడంటే ఇంకోటి పంపించింది. ఈ ఫస్ట్ వాడే నా ముఖం చూడంగానే వెనకాలకి వెళ్ళిపోయాడు అనుకో, ఇది చూసి ఓపెన్ చేసిన ఒకడే ఇంకో వీడియో చూడలేదు అని చెప్పి అది అక్కడితో స్టాప్ అయిపోతుంది, రీచ్ వెళ్ళదు, దీనిలో ఏం మ్యాటర్ లేదని చెప్పి ఆపేస్తుండిద్ది. సో వీడియో ఓపెన్ చేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో ఫుల్గా చూడండి, చూసి సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఇటుకలు పేరుస్తున్నా, అది ఎప్పుడొకప్పుడు గోడ అయింది. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి మేబీ నువ్వు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకో వీడియోలు తీయడం కానీ అది పెరుగుతుంటే దీనికి చాలా ఉండిద్ది. ఏంటంటే యూట్యూబ్కి 1000 వ్యూ మినిట్స్ అని చెప్పి ఉండిద్ది, వ్యూస్ మినిట్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్లు ఏదో ఉండిద్ది, షార్ట్స్ వీడియోలు తీయాలి. సో ఇవన్నీ టార్గెట్లన్నీ రీచ్ అవుతే మనకి ఇన్కమ్ రావడం కానీ, ఇది యూట్యూబ్ ఛానల్ అన్నట్టు గుర్తింపు లాగా గూగుల్ అకౌంట్ క్రియేట్ అవ్వడం కానీ, సో అట్లాంటివి జనరేట్ అవుతుంటాయి. ఓకేనా? ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ. అంతే, రేపు ఇంకోటి ఏమైనా మ్యాటర్ మాట్లాడతాను.